నువ్వెందుకు కొడుతున్నావు? నువ్వు కొడుతున్నావా? నువ్వు ఇది అనుకున్నావా? ఏమనుకున్నావు? అన్నా కొడుతున్నావు ఎందుకు? వచ్చింది ఎందుకో తిరిగి వచ్చినా నేను. ఏమైంది ఇప్పుడు? తిరుగుతా ఇప్పుడు నువ్వు కొడితే చచ్చిపోతే ఏం చేయాలన్నా? నువ్వు కొడితే చచ్చిపోతే విలువ ఇదే ఉంటుంది. కాలం ఏడుంది అది తెలుసుకోవాలా. మీరు కొన్నారా? ఏ వస్తువు ఏడుంది తీసుకురా పో. మాట్లాడుతున్నావు నేను వచ్చినా కూడా దమ్మునుండి నువ్వేం మాట్లాడు. అరే దెబ్బ అరే మీకు నేను ఒక మాట చెప్పాలా? ఏడ తగ్గాల ఏడ ఎట్లుండాలో తెలియదురా. ఏడ పోయినా ఈ రోషం పెట్టుకొని ఉన్నారు అనుకో ఏడ పోయి బతకలేరు. వీడియో చేసేదంటే అరే ఏమైనా ఎందుకు కొడుతున్నావు? ఏమైంది? ఉర్రు అంటే మళ్ళీ చెప్తున్నా కదా ఏదో ఒకటి మాట. నెల్లి గొర్రెలు చూసిరా ఇదంతా వస్తుంది అమ్మ బాబాయ్. మన కేపన్నకి నాకైతే మంచి కాంబినేషన్ అయితే వీడియో అయితే ఇస్తున్నాం. ఏం లేదు ఇమ్రాన్ రంగారు అయితే పిచ్చోడు అయిపోవాలి. ఇమ్రాన్ ఆ పాత రంగంగా సైడ్ అయితే వేయండు. ఆయన వచ్చేలోపల పెద్ద లొల్లు అవుతుందని చెప్పి ఫోన్ చేస్తాం. అత్తం రాని సావాణి వీడియో కోసం ఏదైతే ఏమన్నా కేపన్నా అన్నా రైటా నా పెద్ద లొల్లి చేసాలా ఇమ్రాన్ మళ్ళీ ఇగో చెప్తున్నా అసలు డౌట్ పడకూడదు అన్న. అరే నిజంగా ఎందుకు కొట్టుకున్నారా? మీకేమైందిరా? అసలు ఎందుకు తీసేదామా? ఎందుకు మధ్యలో ఆపాలా మీరు కొట్టుకుంటే? మేమిద్దరు కొట్టుకుంటుంటాం, మేము మధ్య ఆపుతూ ఉంటాం. చెప్పాలా ఏమైంది? నువ్వెందుకు కొడుతున్నావు? నువ్వు ఇది అనుకున్నావా? ఏమనుకున్నావు? అన్నా కొడుతున్నావు ఎందుకు? ఏం చేస్తారా మాట్లాడకపోతే? అరే వస్తాను కొడుతున్నాను అని అడగాలి. నువ్వు నేను చెప్పురా బాయ్. అరే ఆయన ఫస్ట్ చేయలే పిండనా మళ్ళా కొట్టేసిండు, గట్టి కొట్టేసిండు. అరే ఏమైందా? ఒంటి గంటకి ఏమవసరం? రాత్రి ఏమవసరం? ఎందుకో తిరిగి వచ్చినా నేను. ఏమైంది ఇప్పుడు? తిరుగుతా నేను తోపానే ఏమన్నా చెప్పు. దిమాగ్ ఖరాబ్ చేయడానికి తక్కువ చేయన్నా. అరే నైట్ టైం ఎందుకు? మళ్ళా అలా గట్టి గట్టిగా అరుస్తాడు. నా ఒక వాయి ఇది లేకుండా అరుస్తాడు. నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తాను? ఎంత రెస్పెక్ట్ ఇస్తా? ఫస్ట్ జీప్ ఎందుకు అంటే వృత్తి తీసుకుని అనగానే రప్పకుండా చేయలేపేసిండు అన్న. ఇంకోసారి ముట్టదు గిట్టద్దు అని చెప్పి. ఎందుకు రాబోయ్ ఫోన్ తీసుకో. అరే నడు.
ఇష్టమని చెప్పిన అంతే. ఇష్టమని చెప్పిన నువ్వు ఇంతమంది వచ్చుర్రు. డైలీ తీస్తామా అన్న డైలీ ఇష్టమని చెప్పిన అన్న. అరే మేము వచ్చేది అప్పుడప్పుడు కాదా అన్న? ఏమైందన్నా? అప్పుడు ఏమైందన్నా నేను? అరే నువ్వు కూడా అంటే ఏమన్నా గలీజ్గా అని అడగాలా? ఇట్లా వద్దన్నా చెప్తున్నావు. చేయలేపినా ఫస్ట్ ఎవరు నువ్వే లేపినా జీప్లోనే కదా అన్న? మేము వచ్చేది అప్పుడప్పుడు ఏమన్నా అది కాదు ఏ గంగు గంగు దగ్గరకు వచ్చి మాట్లాడు ఇంకా వరుతో దగ్గర వచ్చి మాట్లాడు ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రావే అన్న నువ్వు ఇడికి రా ఎవరు వరలకు నువ్వు ఇడికి రా నువ్వు వరలకు నువ్వు ఇడికి రా దగ్గర దగ్గర వచ్చి మాట్లాడు జీప్ తీసుకోవాలి దగ్గర వచ్చి మాట్లాడు నువ్వు ఈడ నుంచి ఏమన్నా మాట్లాడు దగ్గరకు వచ్చి మాట్లాడు మాట్లాడు దగ్గర వచ్చి మాట్లాడు ఏమన్నా ఒక్కసారి జీప్ తీసుకోవాలి ఇట్లా చేస్తామన్నా దగ్గర వచ్చి మేమే పోయినామన్నా నేను నడిపినా మీరు ఏదైనా తీసుకోవాలా భయ్? తీసుకోవాలా తీసుకొని పోయినాం, తిరిగినాం, వచ్చినాం. నువ్వు రా ఇక్కడ ఇప్పుడు వచ్చినే ఆడ నించున్నా నేను మంచిగా వీడియో ఇస్తాం అనుకుంటే వచ్చి పేడు కొడతానే ఉన్నాడు. ఆడు చెప్పాలా కదా తీసుకుపోయినా 5 గంటలు ఇన్ని సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకోరు ఉత్తే పెట్టుకురా ఓవర్ తీసుకోదా మీకు తెలియదా నువ్వే తీసుకురా అని పాయింట్అవుట్ చేసి పడితే ఎట్లుంటుంది పాయింట్ అవుట్ కాదు నేనేం ముగ్గురం అయినామా పాయింట్ అవుట్ ఏం చేయలే నేను పాయింట్ అవుట్ ఏం చేయలే అర్థమైందా? ఎందుకు కొట్టినాడు చేందుకు లేపి నీ అసలు నీ ప్రవర్తన బాగాలేదు ఇది నీ మాట బాలే నీ మాట బాగాలేదు ఇట్లనే ఉంటానా నంగు నీ మాట బాగాలేదు కొట్టకొందే మంచి ఉంటుండే ఎంత మంచి ఉన్నారా మళ్ళీ అడుగు ఎంత మంది మంచి ఉంటాను ఒక్కదాని మాటలకి ఏం ఊరుకుంటానా ఏమన్నా నేను తిట్టినా తిట్టినాడు మనమే నడిపింది బయట తీసుకోవేరా కాదు మనం కాబట్టి గట్టి కొర్రకు అంటుండు తీసుకొని వెళ్ళు తీసుకొని వెళ్ళు తీసుకొని వెళ్ళు ఏమన్నా అయితే మంచిగానే గమ్మునున్నా కాదు. మంచిగా ఏ గంగు, ఏ గంగు. వచ్చి బయట నువ్వుకుంటారా చెప్తా ఇక్కడ రా ఇగో కూర్చో చెప్తా కూర్చో చెప్తా కూర్చో ఇగో రేపు నీకేమైనా అయింది నేను అయిన పరిస్థితి ఏంది ఎవరికి నీకేమైనా అయింది పరిస్థితి ఏంది? అయినప్పుడు చూస్తానా ఆ? అయినప్పుడు అరే మళ్ళీ అయినప్పుడు చూసుకుంటానా అప్పుడు నువ్వు కొడితే చచ్చిపోతే ఏం చేయాలన్నా అరుసురాయిదా నువ్వు కొడితే చచ్చిపోతే అన్నా నువ్వు కొడితే ఎందుకు కొడుతున్నావు నువ్వేంద్రా మధ్యలో నువ్వేంద్రా మధ్యలో నువ్వు సపోర్ట్ ఆపే అరే జీప్ తీసుకోవాలి ఇంత సీరియస్ చూపించు చూపించుకో మళ్ళీ అర్థమైందా చూపించుకో ఇక్కడ కాదు నువ్వు అన్న చూపిస్తా ఈడ చూపిస్తా ముంగంట చేయలేపుతుండే కదా అన్న సైడ్ ఏముందన్న సపోర్ట్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నామా మేము అరే బండి ఉర్లగాడు చెప్పిన నువ్వు కొడుతుంటే గమ్మునుంటావా తీసుకోవాలా ఇంట్లో కూర్చోబెట్టుకో మంచిగా కొట్టిన వాళ్ళని ఆ దెబ్బలు తినోని కూర్చోబెట్టు అరే దెబ్బలు తిను ఆయన ఒక ఉర్ర కూర అంటుండు ఎట్లా రాకుండా ఉంటారన్నా కొడితే ఆయన మనోడే బయట తీసుకుంది కూడా మనోళ్ళమే కదా అన్న. జీప్ తీసుకుంది కూడా మనోళ్ళే కదా అన్న. తాళం ఏడుందట ఇప్పుడు తాళం ఏడుంది తాళం మీద పెట్టిర్రు. టేబుల్ మీద పెట్టినా ఏడుంది తీసుకురా తాళం లేదంటురు తాళము టేబుల్ మీద పెట్టిర్రు. నేను పెద్దరా చిన్న రా అంటాడు బే అంటాడు ఏంది
మళ్ళా నీతో మాట్లాడుతున్నా ఇప్పుడు నువ్వు లేకపోతే నన్ను చంపేస్తుండే. సరే ఇప్పుడు బండి జీప్ తాళం లేదంట, ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు? నీయో జీతాలు తీసుకురా టేబుల్ మీద పెట్టిన మళ్ళీ విలు మళ్ళీ లాస్ట్ చూసింటు మళ్ళీ ఇట్రా ఇట్రా మళ్ళీ నువ్వు ఇట్రాను అరే ఇక్కడ ఇట్రా ఫస్ట్ ఇట్రా ఒకసారి ఇట్రా. ఆ టేబుల్ మీద లాస్ట్ చూసినావా లేదు నువ్వు వండుకునేటప్పుడు? లాస్ట్ చూసినావా లేదు టేబుల్ మీద? చూసాను ఆ టేబుల్ మీద చూసినా అప్పుడు అన్న విలువ ఇదే ఉంటుంది. కాలం ఏడుంది అది తెలుసుకోవాలా. మీరు కొన్నారా? మీరు కొన్నారా? మీరు కొన్నారా? ఏ వస్తు ఏడుంది తీసుకురా పో. మాట్లాడుతున్నావు పో. మంచి 10 మాటలు మాట్లాడతారు, దానికి ఇంత ఒక తాళం లేపిస్తే ఎంత అవుతుంది మీకు? తీసుకురారా జోబులోకి. అరే కాదన్న తాళం నేను పోగొట్లా ఆడ పెట్టిన మాళ్ళు పోగొడితే మా మీద కొడుతున్నాయేమో నువ్వు అరే మీరు తీసుకోకపోతే మీకు ఎందుకు అడుగుతారు? మీకు తీసుకోకపోతే ఎవరు ఎందుకు అడుగుతారు? పని మీద వచ్చినాం కదా, పని మీద వచ్చినాం కదా. ఇంకొకసారి దేకు అంటే సపరేట్ మీరు తీసుకోండి. మీకు లైసెన్స్ ఉందా? మీకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా? తీసుకురా తాళం తీసుకురా. పిచ్చి పిచ్చి పనులు మర్యాద చిన్న అరే తురే కొడితే బాధ అనిపించదా? చెప్తున్నా ఇప్పుడు అంటే వాళ్ళ మాటలు ఇప్పుడు అంటే నా నోట్లకే మాటలు రానియకు. ఇప్పుడు అంటే వాళ్ళ నేను అన్న ముందుకే బదలాం చేస్తే అవన్నా పంచ్ అన్నానే మాట్లాడుతున్నా. నాకు నాకు అవసరమే లేదు. వచ్చినాను రాలేడికి అవసరం లేదు ఇడికి రానికి. చేయలేసే తప్పు కాదా అవసరమే లేదు. సరేరా భయ్, ఇప్పుడు ఏమంటున్నా, ఇగో తాళం ఇట్లా పడేసి అన్నతో మాట్లాడు. ఏం మాట్లాడతాడు అది మాట్లాడు. తాళం మేము పోగొడతా కదా వడేనికి. అరే మనిషిలా గాడిదిలా చెప్తున్నా కదా, నువ్వు తీసుకోపోయినావా? నేను తీసుకోపోయినా లాస్ట్ నువ్వే కదా తీసుకోవాలి టేబుల్ మీద పెట్టినాక. నేను రాత్రికి ఆడ కూర్చొని ఉన్నప్పుడు మీరు పోతున్నా అని చెప్పి తర్వాత తాళం మళ్ళీ ఇప్పుడు ఏమన్నా పండుకునేటప్పుడు తాళం ఆడ లాస్ట్ చూస్తాను కదా నా జీవితం లాస్ట్ మీరే కదా పండుకున్నాక ముందే కదా. ఇప్పుడు ఏం చెప్తావు? ఇప్పుడు ఏం చెప్తావు? తాళం ఎవరి దగ్గర ఉంది ఏం చెప్తావు? ఆ మంచిగా ఏదో కోపంతో వచ్చి అడిగిండేమో. కొట్టిండా నా వచ్చి అడగలేదు. అడిగితే అరే మీ రోషం మీ తీసి మీరు పెట్టుకోరి, అర్థమైందా? కొట్టిరు గిట్టిరు అంటే తీసుకురండి. ఒక మనిషికి ఒక విలువ, ఒక సామాన్ విలువ ఏందో తెలుస్తే అప్పుడు తెలుస్తుంది, అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు ఎందుకు కొడతారా? ఉల్టా పల్టా మాట్లాడతారే కొడతారు. పైసలు గీసాలు మంచిగా మాట్లాడరా. పైసలు విలువ ఉంటే ఎన్నో తప్పుదారులు పడతాం. ఎప్పుడో తప్పుదారులు ఎప్పుడో పడతాం రా. పైసలు ఉంటే ఎప్పుడో తప్పు అలా అన్న మీద వేసి చూసినావు అన్నాను. నువ్వు అరుస్తుండు కదా మాట్లాడుతున్నావు, ఎప్పుడు అట్లనే మాట్లాడతారు. అరే నువ్వేం చేసినా చెప్పేది ఎప్పటి నుంచో చెప్తుండు కదా. ఇగో ఇను మీకు ఏంటంటే ఎట్లా అయిపోయిందంటే తోపు తురుంగాళ్ళు అట్లా అయిపోయారు. ఇప్పుడు అదే షార్ట్ ఉంది మీది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవాయి. పైసలు గీసలు ఏం మాటలు రా. పైసలు ఉంటే ఎన్నో తప్పుదారులు పడుతుండే. నేను ఇప్పుడు దాకా ఎవరికైనా మోసం చేసింది ఉందా? మన రోడ్డు మీద పైసల గురించి మాట్లాడుతున్నా. తాళం గురించి, ఒక తాళం విలువ గురించి, ఒక జీప్ తాళం ఏడుంది తీసినట్టు రా. తీసిరా తాళం. ముందు పోయి టేబుల్ మీద పెట్టినాం మేము. దానికన్నా వాళ్ళు సీసీ కెమెరాలు వచ్చుకోండి పెట్టిరా. మాటలు మాట్లాడుతున్నా. మాట్లాడే మాట ఎట్లుంటది? మెల్లగా మాట్లాడా. నేను వచ్చినా కదా, నేను వచ్చినా కూడా వరుతుంటే ఏం చెప్పాలని కొడుతున్నా నీ ముందు. నేను వచ్చినా కూడా వరుతుంటే గమ్ము నుండి నువ్వేం మాట్లాడు.
అరే ఈ దెబ్బ అరే మీకు నేను ఒక మాట చెప్పాలా, ఏడ తగ్గాలా ఏడ ఎట్లుండాలా తెలియదురా. మీరు ఏడ పోయినా ఈ రోషం పెట్టుకొని ఉన్నారు అనుకో, ఏడ పోయి బతకలేరు. ఇట్లా మీ రోషం వల్ల నేను రోడ్డు మీదకి అయితే రాలేను కదా, మీకు రోషం ఉండొచ్చు, నాకు లేదు. నేను అన్ని ఆపుకొని అదే అన్ని ఆపుకొని ఒకటి 100 మాటలు అన్నా కాముష్ ఎందుకుంటా అంటే కొన్ని ఆపుకొని ఉంటా, కొన్ని ఇల్లు నడుస్తాయి, కొన్ని ఇల్లు బతుకుతాయి, అందుకు కాముష్ ఉంటా నేను. అర్థమైందా? మీ రోషాలు అవి ఇవి ఉంటే తిప్పి పెట్టుకో. నీకు చాయ్ పెట్టేప్పుడు చెప్పాలి అన్న వయసు వస్తామని చెప్పి పోయి తాళం ఏడు. సరే వాకీ టాకీ ఏం చేసిర్రా మీరు చెప్పు. వాకి టాకి మాకేం చేశానా వైర్ తీసి పడేసి ఇగో ఈ స్ప్రింగ్ ఏంది ఇది ఇట్లానా? నేను చూసినప్పుడే దీని మీద వండుకొని ఉన్నారు మీరు. పొద్దున తాగిండే మంచిగా మంచిలేనారా? అరే పెద్ద 100 మాటలన్నీ సామాన్లు మనం జాగ్రత్త అని చెప్పిన దానికి ఒర్లుడు ఓ కాయ రోమాలు ఇట్లా ఇట్లా ఒక మాట చెప్తా, ఒక మంచి ఏమన్నది ఇంటికి ఎందుకు కొడతాడు? నీకు అన్నకి తెలియాలి అన్న, మాకు తెలియదు. ఏమో మేమైతే ఉండదు అబద్ధం చెప్పమన్నా. ఎందుకు కొడతాడు నాకు ఒకటి చెప్పు. చిన్న నువ్వు చెప్పురా ఒక మంచి ఉట్టి వచ్చి ఎందుకు కొడతాడు? జీప్ తీసుకుని ఎందుకు కొట్టిండంట కదా. జీప్ తీసుకోలేదు, తాళం గురించి కొట్టిండు. తాళము మేము పెట్టినామన్నా, కెమెరాలు ఉంటాయి చూసుకోవచ్చు కదా. ఇన్ని 10 కెమెరాలు 10 కెమెరాలు ఇవి చూసుకో. తాళాలు పెట్టాలా, మేము ఎత్తుకాలి, అదే కదా మా పని. అట్లాంటి మీరే మాట్లాడుకోరు. ఇక పొద్దున్న కదా ఇంకా ఎవరు సీసీ కెమెరా ఎవరు జోబు నుంచి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఇంకా పొద్దు ఇవే చూసుకోవాలి రాత్రి అంతా. అన్న ఒకటే అన్న ఎవరి మీద కోపం తీసేసి ఎవరి మీద కోపమే అయితే అలా నాకు అనిపిస్తుంది అన్న. అది నీకే తెలియాలన్నా. అన్న రాత్రి జీప్ నడిపింది అన్న ఒప్పుకుంటా, కానీ తాళం ఆడనే పెట్టినా. మరి మీ వాళ్ళు తీసి ఉండొచ్చు కదా. ఇప్పుడు అక్కడ వర్క్ చేసే మొత్తం దొరకలేదని వచ్చారు మా దగ్గరికి. దొరికి ఉంటే హర్ష ఊరుకుంటు ఇంకా మాట్లాడు. ఏమవుతానా మేము సపరేట్ పోతాం. నేను పోతా అలా పోతా. ఇదొకటి చేసుకుంటాను. బదలాం చేసేటోళ్ళు మస్తు మంది మేము అట్లా వేయం. నాకు అవసరం లేదన్నా, అట్లా బదలాం చేసే వాళ్ళు అయితే మంచిగా ఉంటుంది. అన్నా నాకు అవసరం లేదన్నా బదలాం. ఎవరు చేయలే బదనాం. వద్దానా అరవిందా? ఎవ్వరు చేయలే బదనాం. వద్దానా వద్దే. అదే నడుబాయ్ నా బట్టలేడునే పైన మంచిగా ఉంటుందన్నా మీకు కొట్టించిన. ఇట్లా గంగో మీ ఇంట్లో కొట్టినప్పుడు కూడా రివర్స్ గా మళ్ళా గంగో మీ ఇంట్లో కొడతారు కదా నీకు, అప్పుడు కూడా రివర్స్ గా ఇట్లనే అవుతావేమో. ఇదే సంస్కారం నేర్పిడేమో. రివర్స్ కావడం ఓరేనా ఏమన్నా అంటే రివర్స్ కావడం. ఓడు ఉట్టి ఏం కొట్టాడేం చిన్న పోరోని కాదు. నేను అర్థమైందా? మీరు చెప్పడం నేను తినడం. ఇంట్లో దాకా తీసే ఏమవసరం అన్న. ఇంటి దాకా అంటే ఇదే మళ్ళీ ఇదే సంస్కారం. పెద్దోడు కొడితే మారే సరే తిరిగిన రోజులు అన్నీ అయిపోయినారా? ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు అని చెప్తున్నారు. ఇడున్నాడు అడగా నువ్వు. అరే అన్నా అంటే నువ్వు అరే ఇంత కొట్టినా కూడా అన్నానే మాట్లాడుతున్నా. ఎందుకంటాడు అన్న అరే అని చెప్పి నేను వచ్చి ఎందుకు కొడతారా? అరే కొట్టిండని చెప్తున్నా. నేను పిచ్చోన్నా చెప్పేటో నేను ఉన్నా కదా. నేను పిచ్చోన్నా నేను చెప్తున్నా కదా అన్న నేను ఉన్నా అని చెప్పి. ఎందుకు కొడతారా? వద్దు తీయనా మేమే చేపన కాలు మొక్కి పోతాం. పెట్టినామనుకో అదిగో నాడా అడగదనా. సపోర్ట్ ఇస్తలే ఆయన ఏం చేయాలా? మళ్ళీ విడిపోవాలా? ఏం లేదా విడిపోవాలా? ఎప్పు కొడితే అది పడాలి అంతే. ఎందుకు కొడతారు?
నేను నాకు తెలియదు నేను పక్కన నుంచి ఇప్పుడు కాదు ఇవే ఉంటాయి నాకు తెలుసా. ఇట్లా కాదు ప్రాంక్ వీడియో కంటెంట్ కొట్టొద్దు ఇవన్నీ లేవు ఆయనకు తెలియదు పాపం ఆయనకు కూడా అన్న వీడియో అన్న మీరు చేసినప్పుడు ఇట్లా నేను నీతోనే వచ్చినా కదన్నా. లేదురా చేసిన ఏమంటలో ఉట్టి ఎందుకు కొడతాడు? అదే ప్రాంక్ ప్రాంక్ పిచ్చోడారా ఉట్టి ఎందుకు కొడతాడు? మేము చేసిన వీడియో అన్న అరే చేసిన ఏమంటలేవు నన్ను కొట్టిండ్రా. అమ్మా కింద జారుకుంటూ పోయింది